మరి ఎవరు నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చిన ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా ఇక్కడ అడ్డౌట్ నుంచి వచ్చిన నేను. అవునా ఏం చేస్తావు నేను ఓనర్ మా బిజినెస్ ఉంది. బిజినెస్ ఉన్నదా ఆ, ఓకే ఎట్లా ఆడిన మ్యాచ్ హార్దిక్ పాండ్యా అయితే చాలా బాగా ఆడిండు. లాస్ట్ 3 ఓవర్స్ అయితే మస్తు కొట్టిండు. ఫినిషింగ్ ఓకే ఆల్ టైమ్ బెస్ట్ ఫినిషర్ అంటే హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోని వీళ్ళిద్దరే. అయితే ఈ మధ్యలో టెస్ట్ సిరీస్ బాగా ఓడిపోతున్నారు ఎందుకని దాని గురించి ఏం చెప్తారు నేను గౌతమ్ గంభీర్ పైన చెప్తాను. నేను అంతేనా వాడు కరెక్ట్ డిసిషన్స్ ఏంది వాడు అంటున్నా సారీ, గౌతమ్ గంభీర్ కరెక్ట్ డిసిషన్స్ ఏం తీసుకుంటలేడు. అవునా కోచింగ్ బాగాలేదు కోచింగ్ అంటే మంచిగా ఉన్నది కానీ ఎంఎస్ ధోని అంటారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మని కావాల్సుకొని రిటైర్మెంట్ చేసి వాళ్ళు ముగ్గురు వాడట్లేదు అదే అనిపిస్తుంది నాకు. అదేనా రూమర్స్ గురించి ఏం చెప్తావు రూమర్స్ గురించి అన్నీ వస్తూనే ఉంటే ఏమని చెప్పగలుగుతాం మనం. ఓకే నెక్స్ట్ ఆడవే వన్ డే వచ్చి సిరీస్ కావచ్చు దాని గురించి ఏం చెప్తావు నువ్వు చెప్పాలంటే నేనేమంటే కాదు మన టీంకి బ్యాక్ బోన్ లెక్క గౌతమ్ గంభీర్ ఉంటే మనం మ్యాచ్ గెలుస్తాం. కానీ గంభీరే అందరినీ రిటైర్మెంట్ అయితే కష్టం ఇక అది. అవునా థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ.